యాండోయ్ భోజనానికి రండి. వస్తున్నాను. ఆదిత్య ఆదిత్య భోజనానికి రా. ఇటు వెళ్తే అది బాధపడుతుంది, అటు వెళ్తే అమ్మ బాధపడుతుంది. నేనెటు వెళ్ళాలి? అయినా నాన్న అమ్మ వైపు వెళ్ళాడు కదా, నేను మా ఆవిడ వైపు వెళ్ళిపోతే అమ్మో అమ్మేమన్నా అంటుందేమో. ఏంటి ఆదిత్య అలా నిలబడ్డావే? దా కూర్చో. ఏంట్రా, నీకు 25 ఏళ్లు వండి పెట్టిన అమ్మ చేతి వంట కావాలా? నిన్నగాక మొన్నొచ్చిన నీ పెళ్ళం చేతి వంట కావాలా? నువ్వు 25 ఏళ్లు పెంచావు తల్లి, నేను 60 ఏళ్లు తోడుండి చూసుకోవాలి. ఆదిత్య 60 ఏళ్లు నీకు తోడుండే నా చేతి వంట కావాలా? 25 ఏళ్లు వండి పెట్టి నాకు అప్పచెప్పిన మీ అమ్మ చేతి వంట కావాలా? అదిగో చూడు, నేర్చుకో ఆదిత్య, మావయ్యని చూసి నేర్చుకో. ఆయన వాళ్ళ ఆవిడ దగ్గరికెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు నువ్వు నా వాడివి కదా, నా భర్తవి కదా, నా దగ్గరకొచ్చి కూర్చొని భోంచేయాలి కదా ఆదిత్య. ఏయ్, ఎంత ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. హా, తల్లికి కొడుకైతే పెళ్ళానికి మొగుడు కాకుండా పోతాడా? రేయ్, నీకు తల్లి చేతి వంట కావాలా, భార్య చేతి వంట కావాలో నువ్వే తెలుసుకో. వేరే కుంపటి అని నువ్వే అన్నావు కదా దుర్గమ్మ, వేరే భోజనాలు అని నువ్వే అన్నావు, చూరు ఒకటే గాని కుంపట్లు 2 అని నువ్వే అన్నావు. అలాంటప్పుడు మా ఆయనకి నువ్వెలా భోజనం పెడతావు? నేను వాడి కన్న తల్లినే. నేను కట్టుకున్న భార్యని. రేయ్, నువ్వెక్కడైనా హోటల్కి వెళ్తే అమ్మ చేతి వంట అని బోర్డులుంటాయి గాని భార్య చేతి వంట అని బోర్డులుండవుగా. ఇదేం బజారులో ఉన్న భోజనం కాదత్తయ్య, ఇంటి భోజనం. భార్య చేతి వంట అని బోర్డు పెట్టుకోవడానికి. అమ్మా, నా కోసం మీరిద్దరు గొడవ పడి నాకు అన్నం అంటే విరక్తి కలిగేలా చేయకండి. నేను కావాలనుకుంటే ఆకలేస్తే బయటికెళ్ళి తింటాను. ఆదిత్య, బావా, ఆదిత్య, ఇదిగో ఎల్లుండి కార్తీక వనభోజనాలున్నాయి. ఆ రోజు మాత్రం నా చేతి వంటే తినిపిస్తాను చూడు. తినిపించొత్తయ్యా. చంకనెత్తుకుని చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపించు దుర్గమ్మ. ఇప్పుడు మాత్రం నీ మొగుడికి కడుపు నిండా పెట్టుకో. నా మొగుడిని మాత్రం కాలే కడుపుతో బయటకు పంపించావుగా. అమ్మ ప్రేమ అంటే కడుపు చూడాలి గాని అలా కళ్ళల్లో నిప్పులు పోసుకుని బయటికి వెళ్ళగొట్టకూడదు. కలిసి కాపురం చేసేలా చూడాలి గాని కోడల నుంచి దూరం చేయకూడదు. నవ్వింది చాలు. ఇదిగో తినండి, బాగా తినండి. తినండి, చూస్తారే. నిండిపోయింది.
నేడు మా కళ్ళ ముందే నవ్వుతూ అల్లరి చేస్తూ పెరిగావు. చిన్నప్పుడు నీ నవ్వుని, నీ సంతోషాన్ని చూసి అదే మాకు ఆస్తి, ఐశ్వర్యం అనుకునేవాళ్ళం. ఒక రకంగా చెప్పుకోవాలంటే నిన్ను కన్న తల్లిని నేనైనా కూడా నా దగ్గర లేడే అనే బాధ నాకు ఏనాడు లేదు. ఎందుకంటే వదిన నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. నాతో ఒకసారి నిన్ను అత్త అని కాదు, అమ్మా అని పిలవాలనుంది అని అన్నావు. ఆ క్షణం అలాగే ఆగిపోయుంటే బాగుండును అనిపించిందిరా. మళ్ళీ నీ నోటంట ఆ పదం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూసేదాన్ని. ఏ ఆదిత్య, ఎవరికి హాని చెయ్యని వాడివి. ఈవిడికి ఏమైనా మెంటలా? ఆవిడ ఫ్యామిలీ ఫోటోలు నాకెందుకు పంపించింది? ఎవరికైనా పంపబోయి పొరపాటున నాకు పంపిందా? అస్తమాన నా మీదే కదా ఆవిడ ధ్యాస. ఈవిడ కావాలనే నాకు పంపించిందా? ఎందుకు పంపించింది? అది చెప్పడానికే ఈ ఫోన్ ఏమో. లేకపోతే పొరపాటున పంపించానని చెప్పడానికి ఫోన్ చేస్తుందా? చూద్దాంలే. హలో. తులసి, ఫ్యామిలీ ఫోటోలు పేరెంట్స్ తో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటావో అది తెలియడానికే నీకు పంపించాను. నువ్వు ఫ్యామిలీని మిస్ అయి ఫీల్ అవుతున్నావని గుర్తు చేయడానికే పంపా. ఫీల్ అవకే. ఇవి చూసి కాస్త రిలాక్స్ అవ్వు. ఇదిగో, నీకు పని పాట లేకపోతే అందరికీ లేదనుకోకు. నీ సుత్తి వాగుడు, నీ చెత్త కబుర్లు నాతో చెప్పొద్దు. నేను ఫ్యామిలీ మెంబర్స్ ని మిస్ అవ్వడం ఏంటి? పేరెంట్స్ ని మిస్ అవుతున్నావు కదా. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల వాళ్ళని మిస్ అవ్వక తప్పదు. అందుకే నాన్నలాగా మావయ్య, అమ్మలాగా అత్తయ్య, భర్త, బాధ్యత, కుటుంబం వగైరా వగైరా ఉంటాయి. ఎంతైనా అమ్మా నాన్న వేరు కదా. అలా లేరు అని ఫీల్ అయ్యే నీలాంటి వాళ్ళకే లేరు. అయినా నా పేరెంట్స్ ని నేనే మిస్ అవ్వడం లేదు.
వాళ్ళు ఫారిన్ లో ఉన్న 3 పూటలా మేము వీడియో కాల్లో మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. వాళ్ళేదో బిజినెస్ పని మీద వెళ్లారు. పని పూర్తవగానే వస్తారు, నన్ను కలుస్తారు. ముందు నా గురించి వర్రీ అయ్యి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అలాగా? ఇండియాకి రాగానే కబురు చెయ్యి, వచ్చి కలుస్తాను. హా, వాళ్ళు హై లెవెల్ మనుషులు. నీలాంటి లో క్లాస్ వాళ్ళని వాళ్ళు కలవరమ్మా. అయినా నీకోసం ఒకసారి కలిసి ఏర్పాటు చేస్తాలే. చూసి తరిద్దు గాని. ఈవిడికి ఆ ఫేక్ పేరెంట్స్ గురించి ఏవైనా తెలిసిందా? కానీ ఈవిడికి తెలిస్తే ఊరికే ఉండే రకం కాదు. నలుగురికి చెప్పి నానా రచ్చ చేస్తుంది. అయ్యో, ఈవిడ నోరెలా మోయించాలి? అసలు నిజం ఎవరికి తెలుసు? ఎవరిని అడగాలి? ఛ, ఎవరిని అడిగినా లాభం లేదు. తెలిస్తే ప్రియాకి మాత్రమే తెలిసుండాలి. ప్రియా తప్ప నాకు తెలుసుకునే వేరే మార్గం లేదు. ఎవరు అమ్మ, ఎవరు బొమ్మ? మీరేం కంగారు పడాల్సిన పని లేదండి. టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ డౌన్ అయి ఇలా జరిగింది. నేను కొన్ని మందులు రాసిచ్చాను. ఇవి వాడి టైంకి తిని రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అలాగే డాక్టర్. టెన్షన్ వల్లే ఇలా జరిగిందంటారా, లేకపోతే ఇంకేమైనా? అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదు. చెప్పాను కదా, వారం రోజులు ఈ మెడిసిన్ వాడి ప్రశాంతంగా ఉంటే నార్మల్ అయిపోతారు. కంగారు పడాల్సిన పనేం లేదు. వెళ్ళొస్తాను ప్రసాద్ గారు. అలాగే. ఏంటి మావయ్య, ఏమైంది? డాక్టర్ వచ్చి ఎందుకు వెళ్తున్నారు? ఏమైంది సాంబయ్య? ప్రియా, ఏంటి ప్రియా, ఏమైంది? కొంచెం టెన్షన్ తీసుకోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. డాక్టర్ మెడిసిన్ రాసిచ్చారు. ఇది వాడితే తగ్గిపోతుందన్నారుగా. ఎందుకు ప్రియా అనవసరంగా టెన్షన్ పడటం? దానికి టెన్షన్ లేనిది ఎప్పుడమ్మా? నీకేమవుతుందా అనే దాని టెన్షన్. ప్రియా, నీకు నా గురించి ఎందుకు టెన్షన్ చెప్పు? హా, చిన్నప్పటి నుంచి జరుగుతున్నవే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. వాటి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచించి నీ హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటావు? నా గురించి నువ్వు టెన్షన్ పడ్డానికి నేనేమైనా పిచ్చిదాన్నా, తింగరదాన్నా? జరగాల్సిందెలాగో జరుగుతుంది. పైన భగవంతుడున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రియా, అసలు నువ్వు ఏదేదో ఊహించుకుని మరేదో జరుగుతుంది అని కంగారు పడతావు. నా జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదు, డోకా రాదు. ఏదొచ్చినా ఎదుర్కొని పోరాడే శక్తి నాకుంది ప్రియా. నా జీవితం సుఖంగా సాగుతుంది అన్న నమ్మకం నాకుంది.
నా గురించి ఆలోచించడం మానేసి నువ్వు ప్రశాంతంగా టైంకి తిని ఆరోగ్యంగా ఉండు. అలా చెప్పమ్మా. మేము ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా ఆ క్షణం వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ మరుక్షణమే తులసి ఆదిత్యలకి ఏమవుతుందా అని, ఎవరొచ్చి ఏ అపాయం తలపెడతారా అని ఏడుస్తూ కూర్చుంటుంది. వాళ్ళకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు ప్రియా అని ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదమ్మా. చూడు ప్రియా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? చూడు, సాంబయ్య నీ గురించి బెంగ పెట్టుకుని ఎలా తయారయ్యాడు. రేపు నీకేవైనా అయితే నా పిల్లల్ని ఎవరెత్తుకుంటారు? వాళ్ళ ఆలన పాలన ఎవరు చూసుకుంటారు చెప్పు? నువ్వు దేని గురించి అధైర్యపడకు ప్రియా. నాకు ఆదిత్యకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. బావా, ప్రియకి ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. నాకెందుకో భయంగా ఉంది. దానికి ఏమైనా అయితే నేను భరించలేను బావా. చచ్చా, అలాంటిదేం లేదు బావా. నువ్వు కంగారు పడకు. డాక్టర్ కూడా చెప్పారు కదా, భయపడాల్సిన పని లేదని. ఒకవేళ నీకు అంతగా అనుమానంగా ఉంటే ఒకసారి జ్యోతిష్కుని కలిసి అడుగుదాం. ఏమైనా గ్రహపేడ ఉంటే చెప్తాడు. దోషం ఏమైనా ఉంటే దానికి పరిష్కారం కూడా ఆయనే చెప్తాడు. మావయ్య, గ్రహపీడలు దోషాలు ఇవేవి కావు. ప్రియా టైంకి తినకపోవడం వల్లే కదా ఇలా జరిగిందని డాక్టర్ చెప్పారు కదా. దాని గురించి జ్యోతిష్యులను కలవడం ఎందుకు చెప్పు? లేదు తులసి, ఒకసారి జ్యోతిష్కుడిని కలిసి ప్రియా జాతకంలో ఏమైనా దోషాలున్నాయేమో కనుక్కుంటాను. ఏమన్నా ఉంటే ఆయన చెప్తారు కదా. దాంతో నా అనుమానం కూడా తీరిపోతుందమ్మా. తులసి, నువ్వు ప్రియ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. బావ అనుమానం తీర్చడానికి బావతో పాటు వెళ్ళొస్తాను. సరే సాంబయ్య, వెళ్ళిరండి. వెళ్దాం రండి. జాగ్రత్తమ్మా. ప్రియా, టాబ్లెట్ తీసుకొస్తాను, జ్యూస్ తాగి వేసుకుందు గాని. ఇక్కడే ఉండు. నువ్వు ఎన్నైనా చెప్పు సరోజా, నేను మాత్రం వాళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. అయ్యే ప్రసక్తే లేదు. నన్ను దెబ్బ కొట్టారనే కదా వాళ్ళు సంబరపడిపోతున్నారు. ఈసారి నేను కొట్టే దెబ్బ వాళ్ళకి తెలియకుండా కొడతాను. దెబ్బకి గింగిరాలు తిరిగి నా ముందు పడాలి. సరోజతోనే కదా మాట్లాడు. ఎప్పుడు చూడు సరోజా సరోజా సరోజా. నీ బినామీ కూడా సరోజే కదా. అసలు సరోజెవరో. సర్లే,